అందరికి నమస్కారం అండి. నా పేరు కొత్తపల్లి రమేష్. మాది పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కాట్రపాడు గ్రామం. నేను గత 8 సంవత్సరాల నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయం అసలు ఎందుకు చేయాలనుకున్నానంటే, గతంలో ఈ రసాయన వ్యవసాయం చేయడం వల్ల అధిక అప్పులయ్యి, సరైన దిగుబడి రాక అప్పుల పాలయ్యేవాళ్ళం. ఇది ఎలా తెలుసుకున్నామంటే మహిళా సంఘాల ద్వారాగా మాకు ఆర్‌వైఎస్‌ఎస్ నుంచి మా గ్రామానికొచ్చి ఇలా చేసుకోండి. ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మీకు మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ భూమి బాగుపడుతుందని మాకు సలహాలు చెప్పడం జరిగింది. సీఆర్‌పీల ద్వారా. అయితే నేను వాళ్ళ సూచనల ప్రకారం నాకున్నటువంటి ఎకరన్నర పొలంలో ప్రకృతి వ్యవసాయం 2017లో మొదలుపెట్టాను. అప్పుడు స్టార్టింగ్‌లో పత్తిలో అట్లా చేసేవాళ్ళం. ఉండంగా 2000 సంవత్సరం వచ్చే టయానికి పీఎండీఎస్ విధానం అనేది ఒకటొచ్చిందండి. పీఎండీఎస్ విధానం అంటే 18 రకాలు నవధాన్యాల నుంచి కందులు గాని, మినువులు, పెసర ఇంకా చిరుధాన్యాలు ఇవన్నీ కలిపి ఈ 18 రకాలు భూమిలో చల్లుకుంటే ఎకరానికి 20 కేజీలు వర్షానికి ముందు అంటే తొలకరి వర్షానికి ముందు మేలో గాని, ఏప్రిల్ లాస్ట్‌లో గాని, జూన్ స్టార్టింగ్‌లో చల్లుకొని మొలిసిన తర్వాత 45 రోజుల తర్వాత దాన్ని భూమిలో కలియదున్నాలి అన్నమాట. దాన్ని కలియదున్నటం వల్ల ఏందంటే భూమిలో ఎలాంటి రసాయనాలంటే యూరియా గాని, డీఏపీ ఎయాల్సిన పని లేదు. రొటావేటర్ ఏసిన దాన్ని భూమిలో మనకి ప్రధాన పంట అయితే ఏసామో ఆ పంటకి బలాన్నిస్తాయన్నమాట. ప్లస్ మన భూమిలో సూక్ష్మజీవులనేవి డెవలప్ అవుతున్నాయి. పీఎండీఎస్ వేయడం వల్ల ఒక మొక్క నుంచి ఒక మొక్క 20 మొక్కలు 20 రకాలు కలవటం వల్ల ఏందంటే, ప్రధాన పంటకి మనకి బలాన్నిచ్చే పని లేకుండా సూక్ష్మజీవులే బలాన్నిస్తాయన్నమాట. అలా ఫస్ట్ సంవత్సరం 18 రకాలు, తర్వాత రెండో సంవత్సరం 22 రకాలు, మూడో సంవత్సరం 25 రకాలు. ఇప్పుడైతే ఈ 2025 సంవత్సరంలో 30 రకాలేసామండి. ఎకరానికి 30 కేజీల చొప్పున. 30 రకాలు ఏసి 45 రోజుల్లో మనకి ఆవులున్నాయండి. ఆ ఆవులకి పశుగ్రాస అంటే జొన్నలు, ఏస్తాం గదా! సజ్జలు వాటికి ఆ మేత ఉపయోగించుకున్నాము పశువులకి. మామూలుగా పాలకూర, గోంగూర అలాంటివి కూడా మాకు కొంత ఇన్‌కమ్ వచ్చింది ఎకరంలో ఒక 2000, 2500 అట్లా. దాని తర్వాత మిగిలిన దాన్ని మొత్తం మేము అలానే రొటావేటర్ ఏసుకొని అలా చేయటం వల్ల భూమి బాగుపడుతుంది. ప్లస్ కలుపు నివారణ అవుతుంది మెయిన్ ప్రధానంగా. కలుపు పట్టనేది ఇంగ మీరు ఏ పంటైనా ఏసుకున్నా గానీ. తర్వాత ప్రధాన పంట మిర్చి ఏసుకొని ఒక మిర్చి గాని, పత్తి గాని ఏదేసుకున్నా ఒక పంటతో కాకుండా 5 రకాలు 5-6 రకాలు ప్రధాన పంటతో ఏర్చుకుంటే అంతర పంటలు. ఆ అంతర పంటల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రధాన పంటకి మనం ఖర్చు పెట్టుకుంటున్నాం గదా! పెట్టుబడి అంటారు గదా! ఆ పెట్టుబడంతా మనకి తీరిపోతుంది ఈటి ద్వారా వచ్చినయి. మిగిలిన ప్రధాన పంటలో వచ్చినటువంటి ఆదాయం మనకి నికర ఆదాయంగా మిగులుతుంది.